హాయ్ ఫ్రెండ్స్, మనమైతే విండో ఫ్రేమ్స్ అయితే తయారు చేసినాం. చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా వచ్చినాయి. వుడ్ ఫినిషింగ్ ఇలా ఉందో చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూస్తారని ఆశిస్తూ నేను మీ ఇట్లు నైస్ స్వాగ్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు విండోస్ తయారు చేస్తున్నాము. చూపిస్తాను మీకు. ఇలాంటి విండోస్ తయారు చేస్తున్నాము. విండోస్కి డోర్స్ ఇన్వండి. ఇక్కడ గ్లాస్ వచ్చేస్తుంది. ఈ విండోస్ ఇప్పుడు మనం ఇలాంటివే తయారు చేస్తున్నాం. ఓకేనా? తోపడేసుకొని మొదటి నుంచి చూపిస్తున్నాను, చూసేసేయండి వీడియో ఎలా ఏం కథ అనేది. ఓకే, మిషన్ సౌండ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మ్యూట్లో చేసి వీడియో చూపించేస్తాను. ఓకే, మొత్తం 6 పీసెస్ తయారు చేస్తున్నాం మనం. ఎలా ఏం కథ అనేది చూసేసేయండి. ఓకే, రెడీ, స్టార్ట్, గో నౌ. హాయ్. మొదటగా మనం మిషన్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సైడ్ ఇటు సైడ్. ఓకే, ఇలా ఇక్కడ తోప వేసుకున్న తర్వాత చూస్తున్నారా, ఇక్కడ తోప వేసుకున్న తర్వాత ఇది మూలం రెక్టాంగులర్, ఇది స్ట్రైట్ వచ్చేసి 90 degrees ఉంటుంది యాంగిల్. ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి. సూపర్గా ఉంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ సెట్ అయింది. చూడలేదు. ఓకే, వేసుకున్నట్టు ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, డన్. ఇది సూటబుల్. సెట్ అయింది కదా, అన్నీ అలాగే ఉన్నాయి, సెట్ అయిపోయింది. ఓకే, ఇది ఓకే. ఇది లాస్ట్ పెయింట్ 6 రెక్కల్లో 6 ఇవి ఉంటాయి, 6 చిన్న ఉంటాయి. ఇది 6 ఒకటిన్నర అన్నమాట సైజ్ వచ్చేసి. ఓకే, ఇవి 4 ఇంచులు కూడా సేమ్. ఇదైతే 90 degrees 100% ఉంటుంది. మూలమడానికి అన్నమాట. చెప్పండి గైస్, మీరు చూస్తున్నారా వీడియో? చూడండి వుడ్ ఎలా ఉందో, ఎలా వస్తుందో. ఓకే, అవి 6 ఇవి 6 అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి లెంత్లు 3 ఒకటిన్నర అన్నమాట. పేరు
3 ఇంచులు ఉంటుంది, 1.5 మందం ఉంటుంది. ఇలా సరిపోతుంది కదా. మరి వీటిని చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రెండో సెక్షన్ అనమాట. అడ్డాలన్నీ తోపడ వేసుకున్నాము కదా. ఇప్పుడు వచ్చేసి నిలువులు వేయాలి. ఇవి నిలువులు 3, 1.5. థిక్నెస్ చాలా ఉన్నాయి, అలాగే బెండు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం 12 పీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి 12, ఇవి 12, అడ్డాలు 12, ఇవి నిలువు 12. ఒక సైడ్ 2 సైడ్స్ మనం వేసుకోవాలి, ఇంకో 2 సైడ్స్ వేరే గేజ్ వస్తాయి. స్ట్రైట్ ఉంది పట్టయితే భయం లేకుండా బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇటు సైడ్ దబ్బుకున్నాం కదా. ఇప్పుడు ఇటు సైడ్ వేసుకోలేదు, ఇప్పుడు వేస్తున్నాం మనం. ఇందులో గేజ్లో దబ్బితే ఇప్పుడు కరెక్ట్ గేజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మిషన్ స్టార్ట్ కరో రే బై ములమాట మిషన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ గేజ్లో దబ్బేస్తాం చూడండి. మనకు కావాల్సిన మెజర్మెంట్ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఓకే, మెజర్మెంట్స్ ఉంది కదా, 5 ముక్కలు ఉంది, సరిపోతుంది మనకు, చక్కగా ఉంటుంది. రెండు కరెక్టే ఉన్నాయి రే. ఒకటి ఉండాలి. దబ్బినామా? ఇవి 6 పీసెస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు 4 ఇంచ్ ఇవి చూడండి. ఇక్కడ 3 దారాలు ఉంది, మనం 4 బాగా పెట్టుకున్నాం.
ఇక్కడ ఈ చక్రం కెమెరా ఉంది. కెమెరా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావునా? పోతుంది కదా, డస్ట్ ఎక్కువ వస్తుంది అయినా ఏం పర్లేదు, అలవాటే కదా. మీరు మాత్రం మీకు డస్ట్ వస్తుందని స్కిప్ అయితే చేయకండి, మీ వరకు రాదు డస్ట్. రెండు దిక్కులో బాగానే ఉంది, పర్లేదు. ఇవి మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇది బాగాలేదు, ఇవి అన్నమాట. ఇవి 3 ఒకటిన్నరలు, మనకు 3 ఇంచులు రావాలి. తోపడేసినాక తక్కువ 2-5 ధరలు పెడితే సరిపోతుంది. ఉంటుంది ఫ్రెండ్స్. దుమ్మల్లో మీకే వస్తుంది కదా, కొద్దిసేపు నిలవడండి. ఇప్పుడు గేడీలు మొత్తం అయిపోయినాయి కదా. ఏంట్రా ఇటు వచ్చింది? ఓ మై గాడ్, ఇట్ ఇస్ రాంగ్. ఇది చూడండి, ఇది రాంగ్ అయిపోయింది. చెక్కపేడు పడిండేదేమో. ఓసారి చాలే. ఈ థిక్నెస్ని మనం తోపడే వేయాలి. తోపడా తినండి గైస్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 సైడ్ వచ్చేసింది పాలిష్ నీట్గా. తోపడ ఇలా ఉన్న చెక్క ఇలా వచ్చేసింది నీట్గా. కలర్ కాదు, ఫినిషింగ్ ఇంపార్టెంట్, కలర్ ఇంపార్టెంట్ కాదు మనకి. ఇప్పుడు కలర్ ఎలాగన్నా ఉన్నది, ఫినిషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దీనికి దానికి ఇంకొక దానికి నిలువుకి అన్ని డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈ థిక్నెస్ మాత్రం అన్నీ ఒకటే ఉండాలన్నమాట.
చూశారుగా అడ్డాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నిలువులు తీసుకున్నాం మనం. నిలువులు అనేది తోపడ ఓకే. మరి మార్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను. ఇప్పుడు మీది దొబ్బేసేయడమే, రన్నింగ్ అవుతుంది, మీరు చూడలేరు ఎక్కువసేపు, కాబట్టి స్కిప్ చేసి మళ్ళీ మార్కింగ్ మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మార్కింగ్ అయితే వేసుకోవడం జరిగింది. ఇలా మనం కలర్ బాగున్న సైడ్ వేసుకోవాలి. ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఇది కింది సైడు పట్టెమందం కరెక్ట్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మన మెజర్మెంట్ ఫస్ట్ ఫుల్ కొలత తీసుకోవాలి. తర్వాత ఇటు పెడితే బాగా కనపడుతుంది మీకు. మనం ఎటు సైడ్ పెద్దది వేయాలనుకుంటున్నాము, ఆర్చ్ బెండ్ ఇలా సేమ్ మనం మెజర్మెంట్కి ఉంటుంది కదా. అక్కడ మార్కింగ్ ఉంది, ఇక్కడ మార్కింగ్ ఉంది, టూ సైడ్. ఓకే, అలా అన్నమాట. ఇదంతే సేమ్. మొత్తానికి ఈ లాస్ట్ గీత నుంచి ఆ లాస్ట్ గీత వరకు మనకు కావాల్సిన మెజర్మెంట్ రావాలి. ఇక్కడ మెజర్మెంట్ ఉంది కదా, ఆ మెజర్మెంట్ మనకు రావాలన్నమాట. ఓకే, సేమ్ ఇలాగే అడ్డాలకి మనకి ఈ మెజర్మెంట్ ఎంత అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి, అక్కడ విండో ఉంటుంది కదా, ఆ విండో సైజ్ ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. సేమ్ అన్నీ అంతే. ఓకే, చూపిస్తా ఇంకా మళ్ళీ. ఇవ్వండి ఫ్రెండ్స్, మార్కింగ్ అయిపోయింది కదా. ఇక్కడ మనం కండు కోసుకున్నాము. ఇది 2 టైప్స్ ఉంటాయి ఇవి చేసేటివి. ఇదిగో మనం ఫస్ట్ మోడల్ ఓల్డ్ మోడల్కి వెళ్ళినాము అనమాట. న్యూ మోడల్కి రాలేదు, ఓల్డ్ మోడల్ చేస్తున్నాం ఇప్పుడు. కొద్దిగా ఎక్కువ అవుతుంది, కొంచెం చూసి పైకి లేపుకుంటే సరిపోతుంది. సాయిరామ్. ఆషామాషి కాదు ఫ్రెండ్స్, ఎక్కువ అవుతుంటుంది, తక్కువ అవుతుంటాయి. కొన్ని పేర్లు ఎగిరి మనకే కొడుతుంటాయి. అన్నీ గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ గేజ్ కూడా కిందికి ఉందన్నమాట. ఇలాగే మనం అన్నీ చేసుకోవాలి. అన్ని షేప్కి వచ్చేస్తాయి ఇప్పుడు.
ఇక్కడ దాకా అన్ని షేప్ వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడ మనం హోల్స్ వేసుకోవాలి. ఇది దీని లేక నిన్న కుసం చేసినాం కదా, అలా కుసం చేయాలి. మొత్తం చూపిస్తాను చూడండి. ప్రకారం ఇలా బొక్కలు కొట్టుకోవాలి. ఇగో గీత కట్టుకొని ఇది 3 భాగాలు చేసుకొని బొక్కలు అనేది కొట్టుకోవాలి మనం. ఓకే చూడండి, అది 4 ఇంచుది, ఇది 6 ఇంచుది. ఓకే అడ్డబెండ్లకు వచ్చేసి ఇలా కుసాలు తీసుకోవాలి. ఓకే కదా, తీసుకున్నాం కదా. ఓకే ఇదిగోండి, ఇది 4 ఇంచుది, ఇది 6 ఇంచుది. సేమ్ హోల్స్, దీనికి హోల్స్ ఇంపార్టెంట్, దీనికి కుసాలు ఇంపార్టెంట్. కరెక్ట్ 3 భాగాలు చేసి ఉంటాం కదా. ఇదిగోండి ఇక్కడ పెట్టి కొడితే పోతుంది. ఓకే లూజ్ అయితే లేదు, టైట్ ఉండాలి. లూజ్ ఉందంటే బెట్టలు వచ్చేస్తాయి. అది మరి తర్వాత ఇవి తీసుకున్న తర్వాత ఇలా షేప్ కట్ చేసుకోవాలి. 6 ఇంచు బెండ్కి ఇలా ఆర్చ్ చేసుకోవాలి పైన. ఇది ఆప్షనల్ అనమాట, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. చూడండి ఎలా ఉందో ఆర్చ్. జిగ్సా సహాయంతో ఇలాంటి ఆర్చ్ కటింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం పిన్నులు అయితే వేసేసినాము, ఇంకా కుసాలు దిగేసినాం, పిన్నులు వేసేసినాం. ఇదిగోండి చూడండి జాయింట్స్ ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ రంపం ఆడిపించుకుంటే క్రాస్ సెట్ అయిపోతుంది. ఇది కూడా మళ్ళీ పూర్తి వీడియో నెక్స్ట్ తీద్దాము. మిగతా రెక్కలు చాలా ఉన్నాయిలేండి, మర్చిపోయినాను ఇంకా తీయడం. ఓకే చూడండి కుసం ఎంత ఫుల్ బిర్రగా దిగిపోయింది అనమాట. ఓకే చూడండి అలాగే ఇక్కడ గోల్ ఎలా కొట్టుకున్నామో, గోల్ కూడా చాలా బాగా కొట్టుకున్నాం కదా. ఓకే చూడండి రెక్క తయారైపోయింది. రంజిత్ గడి పక్కన పెట్టి వేరే పని చేసుకుంటున్నాడు, వాని సొంత పని అదే అనమాట. ఓకే కలర్ కూడా బాగానే వచ్చినాయి, ఫినిషింగ్ విండోస్ అయితే కదా ఫ్రెండ్స్. అది బాయ్. ఇన్ని వీడియోల కోసం, వుడ్ వర్క్స్ వీడియోల కోసం కానీ ఏదైనా బ్లాగ్ వీడియోల కోసం కానీ చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి పెట్టండి. ఓకే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటే కాకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, నేను చెప్తే మీరు చేస్తారులే కానీ మీకు ఇష్టమైతే చేయండి అంతే. ఓకే బాయ్.